హలో అండి అందరికీ. మనం ఏం చేయాలనుకున్నా, ఎన్ని చేయాలనుకున్నా, ఎంత మంచిగా చేయాలనుకున్నా అన్నీ దైవ నిర్ణయానికే వదిలేయాలండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే అసలు నేను ఎప్పుడూ ఇలా రాహుకేతులు పూజ చేయాలి, వారాహిదేవి పీఠకం దగ్గరికి వెళ్ళాలని ఎప్పుడూ అనుకోలేదు. బట్ సిచ్యువేషన్స్ బట్టి మారుతూ ఉండాలి కదా. సో అనుకోని కష్టాలు వచ్చినప్పుడే కదండి మనకి దేవుడు గుర్తొస్తాడు. అంతా సుఖంగా ఉన్నప్పుడు ఎప్పుడు ఏ దేవుడు గుర్తుకుంటాడు. సో అలాంటి టైంలో నాకు ఒక కష్టం వచ్చింది. సో ఆ కష్టానికి నేను వెంటనే మొక్కుకున్న తర్వాత నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది నాకు. ఆ కష్టం ఏంటో కూడా మీతో షేర్ చేస్తాను. మా పాపకైతే అసలు 2 డేస్ నుంచి బాగాలేదు. సో పిల్లలు ఎదిగే వయసులో అలానే ఉంటారు కదా అని చెప్పేసి సడన్గా ఫీడింగ్ కూడా ఆపేసింది కదా. సో అలానే ఉంటుంది అని చెప్పేసి అనుకున్నాను. బట్ ఇంకా చాలా విపరీతంగా అయిపోయింది. హాస్పిటల్కి తీసుకెళ్తే సిలైన్స్ పెట్టాలి అని చెప్పారు. బట్ చిన్న పాప కదా ఉంచుకోలేదని చెప్పేసి మెడిసిన్స్ ద్వారా వెళ్ళాము. అప్పుడే నేను ఈ అమ్మని తలుచుకుని ఇంటికి వచ్చామంతే పాపలో చాలా చేంజెస్ వచ్చాయి. నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. ఎవరి నమ్మకం వాళ్ళది కదండి. సో అందుకే ఇలా 5 మంగళవారాలు చేస్తాను అని చెప్పేసి అనుకున్నాను. అనుకున్న తర్వాత యాక్చువల్లీ టెంపుల్గానే వెళ్ళిన తర్వాత పాప పరిస్థితిని చూసి నేను అనుకున్నాను సరే అని చెప్పేసి ఏముందిలే ఒక 5 వారాలు కళ్ళు మూసి తెరిచేటప్పటికి వచ్చేస్తుంది, ఇంకా చేయాలి అని చెప్పేసి మనకి దగ్గరలో ఉన్న శ్రీ వారాహి శక్తి పీఠానికి అయితే వెళ్ళాను. సో వెళ్ళిన తర్వాత అంతే మంచిగా జరిగింది. ఇది ఎలాంటి ప్రమోషన్ కాదండి, నాకు అనిపించింది నా మనసుకి. పాప కూడా చూసారు ఎంత ముద్దుగా రెడీ అయ్యి చక్కగా దండం పెట్టుకుంటుందో. సో యాక్చువల్లీ పాపను చూపించకపోదాం అనుకున్నాను, బట్ చూపించాల్సి వచ్చింది. ఇప్పటికి చాలా చేంజ్ అయితే వచ్చింది ఈ 1 వీక్లో కూడా. సో అందుకే వెంటనే పూజ చేసేసుకుంటున్నాను. ఈ రాహుకేతుల పూజ అనేది ఎలా చేసుకోవాలి ఏంటనేది నేను 3rd వీక్ వెళ్ళినప్పుడు ఫుల్ ప్రాసెస్ అయితే మీతో షేర్ చేస్తాను. మనం టెంపుల్ దగ్గరికి ఏమేమి తీసుకెళ్ళాలి, ఏమేమి తీసుకెళ్ళకూడదని అక్కడ టెంపుల్ దగ్గర చాక్లెట్ ఇచ్చారు. పాప అయితే తింటుంది. సో తన ఏడుపుని కంట్రోల్ చేయడానికి ఆ చాక్లెట్ ఇవ్వాల్సి వచ్చింది. నాకైతే అంతా మంచిగా జరిగిందని నేనైతే అనుకుంటున్నాను. సో చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. మీరు కూడా దగ్గరలో ఉంటే కనుక ఖచ్చితంగా వచ్చి టెంపుల్ని విజిట్ చేయండి. జస్ట్ నాకు అనిపించింది మీతో షేర్ చేశాను అంతే. థ్యాంక్ యూ సో మచ్ ఆల్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.